నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం సమస్య ఉందా సమస్య కాంగ్రెస్ కట్టుకున్నారు ఇక్కడ దానికని మేము ఈరోజు ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని మా ముఖ్య ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే యాదాల పిచ్చయ్య గారి స్థలంలో ఎవరినో వాళ్ళ తోక మనిషి దగ్గరికి పోయి ఒక పేపర్ రాయించుకొని మేము అది వాళ్ళ దగ్గర నుంచి లీజు రాయించుకున్నామని చెప్పి కార్పొరేషన్ల దగ్గరికి తీసుకుపోయి కార్పొరేషన్లకు ఇచ్చి కార్పొరేషన్కు 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉందని కార్పొరేషన్లో ఇచ్చారు. కార్పొరేషన్లు 11 తేదీ స్టాప్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇంతవరకు స్టాప్ చేయమన్నారు కానీ దాన్ని అక్రమ కట్టడాలను తొలగించడానికి మాత్రం కార్పొరేషన్ సిబ్బంది లేదు. కార్పొరేషన్ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎంతెంత ముడుపులు ముట్టినాయి, దీని వెనక ఎంతెంత మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ వెలికి తీయాలా. ఇది సుమోటోగా తీసుకొని జ్యుడిషియల్లో వీళ్ళకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యంగా కోరుతున్నాం. ఇది యాదాల పిచ్చయ్య గారిది ఎకరా 4 సెంట్ల స్థలం. ఈ ఎకరా 4 సెంట్లలో కమిషనర్ గారు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? దీని మీద ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తున్నాడు కమిషనర్ గారు. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన పాపన పోలే జాయింట్ కమిషనర్ కానీ ఎందుకు రావడం లేదు? మీకు ఎంత ముడుపులు ముట్టినాయి? కేవలం మీరు డోర్లు వేసి మీ సిబ్బందిని పెట్టారు. ఇక్కడ మీ సిబ్బందితో నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కీస్ లేవు, మేము ఊరికే కూర్చొని ఉన్నామని చెప్పి మీ సిబ్బంది వచ్చి కూర్చున్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీరు ఊరికే ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? అంటే మీరు దగ్గరుండి కట్టిస్తున్నారా? ప్రజలకు మీరు చెప్పండి. మేము దాని మీద ఖచ్చితంగా కావాల్సినంత ముడుపులు మాకు ముట్టినాయి, మీకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్పి మీరు ఆ వర్క్ కంటిన్యూ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి ప్రజలకు అందరికీ మేము ఒకటే కోరుతున్నాం, అక్రమ కట్టడాలను ఇమ్మీడియట్ తొలగించే కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి నిజంగా ఆయన ఏమి ముడుపులు అంటకపోతే ఇక్కడ ముందు తొలగించాలా. ఈరోజు కడప నడిబొడ్డున ప్రభుత్వానికి సంబంధించిన ఎండోమెంట్కి సంబంధించిన దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఈ విధంగా కబ్జాదారులు నాయకులు కబ్జా చేస్తూ ఉంటే కేవలం కనీసం అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ కనీసం ఈ పక్క చూడలేదంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దండుపాలెం బ్యాచ్ వైఎస్ఆర్సీపీ కాదు, దండుపాలెం బ్యాచ్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి ఆస్తులను దోచుకునేదానికి ఈరోజు ముందుకు వచ్చారు. ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్కి 50 లక్షలు,
కేవలం కార్పొరేషన్ కట్టాల్సిన 50 లక్షలు కూడా 50 రూపాయలు కూడా కట్టకుండా కార్పొరేషన్ అధికారులు ఈ నెల 19వ తేదీ అంటే ఒక వారం ముందు ఇది ఆపేయమని నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు రాత్రులు పగులు ఇంత కన్స్ట్రక్షన్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటా ఉంటే కార్పొరేషన్ అధికారులు ఈ 50 లక్షలు ముట్టిందా, అంతకంటే మీకెంత ముట్టింది, దీంట్లో మీ భాగస్వామ్యం ఎంత ఉంది కార్పొరేషన్ అధికారులకి? లేకపోతే ఇంత కడప నడి బొడ్డున ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మీరు ఇచ్చిన నోటీసు, మీరే నోటీస్ ఇచ్చారు ఆపమని, అయినా మీ సమస్యలో జరుగుతుంటే ఈరోజు 1000 రూపాయలు కుళాయి బాకీ ఉన్నదనో, లేదంటే రోడ్డు మీదకి స్టెప్స్ మెట్లు రోడ్డు మీద పెట్టుకున్నారనో, లేదంటే పర్మిషన్ లేకుండా 1 సెంటు ఇల్లు కట్టుకున్నారంటే జేసీబీలు ఎత్తుకొని మీ కార్పొరేషన్ కమిషన్లతో అధికారులంతా పోయి పగలగొడతారే, ఈ రోజు బుల్టోజర్లతో పగలగొడతారే, ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తులు ఈ విధంగా పర్మిషన్ లేకుండా కడతా ఉంటే, ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి అధికారం లేకుండా కడతా ఉంటే ఏం చేస్తున్నారు? మీరు అందరు నిద్రపోతున్నారా? లేదంటే తెలుగుదేశం పార్టీలు మోచేతులు నీళ్లు తాగుతూ మీకు కూడా దాంట్లో భాగాలు పుచ్చుకొని ఈరోజు ఆపారా? కమిషనర్ గారు, నువ్వు తెలుగుదేశం పార్టీకి కాదు నువ్వు ఉండేది, కడప నగరానికి సంబంధించిన ఆస్తులు, కడప ప్రజల ఆస్తులు కాపాడేదానికి ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. ఇప్పటికే నీకు చిత్తశుద్ధి ఉంటే, మీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు లోపాయపారిగా ఒప్పందం మీకు ముడుపులు ముట్టకపోతే వెంటనే వచ్చి దీన్ని నిలుపుదల చేసి ఇక్కడ కట్టేటువంటి అక్రమ కట్టడాలు తొలగించి బోట్లు పెట్టి మీడియా సమక్షంలో వచ్చి ఈ అన్ని పర్మిషన్లు త్వరగా కట్టని ఇక్కడ ఆపుతామని ప్రకటించండి. లేదంటే దీని వెనక మీరు అందరూ కూడా ముడుపులు ముట్టాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకో ఉండదు. ప్రజల పక్కన ఎంత దూరమైన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మేమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలుపుకొని మా నాయకత్వం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల యొక్క ఆస్తిని, ప్రభుత్వం యొక్క ఆస్తిని కాపాడడానికి ఎంత దూరమైన ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.